ఎడ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ సైనిక సేవా పరిషత్ నాయకులు పాల్గొని నేతాజీకి నివాళులు అర్పించారు. చుండూరు మండలం ఎడ్లపల్లిలోని ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సిబిఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్వ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు పాలేటి రాంబాబు, కల్నల్ రవి, లెఫ్టినెంట్ రాంబాబు, పరిషత్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, మెంబర్స్ రత్నప్రసాద్, సురేష్, సుబేదార్ నాగేశ్వరరావు, పాఠశాల పూర్వ విద్యార్థి రావి సాయిబాబు, ఇన్ఛార్జి హెచ్ఎం ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఆర్మీని తయారు చేసి దానితో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి చివరికి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరిలో నాకు ఒక్కొక్కరిలో దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనపడుతున్నారు. నాకు మాత్రం అలాగే కనపడుతున్నారు. ఇంతమంది నేతాజీ సుభాష్ చంద్రబోసులు మన స్కూలుకు వచ్చి ఈరోజు మీ అందరినీ ఆశీర్వదించి తమ సందేశం ఇవ్వటానికి వాళ్ళ టైము ఖర్చు పెట్టారంటే మనం ప్రతిరోజు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలా. ప్రియమైన విద్యార్థులకి అందరికీ అభినందనలు. కల్నల్ రాంబాబు గారు చెప్పినట్లుగా నేను 35 సంవత్సరాలు దేశ రక్షణ కోసం పనిచేసి బయటికి వచ్చిన వాడిని. ఒక అభివాదం అందరూ చెప్తాను, నమస్కారం. మన భారత సంస్కృతి చెప్పేది నమస్కారం అండి అని. కాకపోతే దాన్ని ఒక 100 ఎకరాలు సంపాదించా, 500 ఎకరాల్లో నా కూతురికి 2% ఇచ్చా, అంటే 10 ఎకరాలు. నా భార్యకి 1% ఇచ్చా, 5 ఎకరాలు. 97% నేను సమాజానికి ఖర్చు పెట్టేశాను. ఇప్పటికీ ఈ మధ్య స్కూల్ కట్టాను. ఇది నా జీవితంలో 2-3 ఇన్సిడెంట్ టీవీలు అయిపోయినాయి. ఆ సీరియల్, ఈ సీరియల్, ఈ సీరియల్, ఆ సీరియల్. ఇంట్లో మమ్మీ ఫాదర్ చూస్తూ ఉంటారు, దాంతో పాటు మీరు కూర్చుంటారు. ఆ టైం వేస్ట్ చేసేసుకుని మార్నింగ్ పరిగెత్తుకుంటా లేచి 9 గంటలకు 9 గంటలకు స్కూల్ అంటే 8:30కు లేచి పరిగెత్తుకుని వస్తారు. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ అందరూ మగపిల్లలు కూడా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసి మీరు మీ పని చేసుకుంటూ వస్తూ ఉంటే సార్ చెప్పినట్టుగా అన్ని పనుల్లో ప్రావీణ్యత ఆ రోజున వస్తుంది. అప్పుడు దాకా రాదు. ఇదేదో చెప్పేసి వెళ్ళిపోవటం క్వశ్చన్ కాదు. నేను దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన పర్సన్. నేను 25 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేశాను. మా బాబుని మళ్లీ ఆర్మీకి పంపించాను. సర్వింగ్ యాజ్ ఎ క్యాప్టెన్. నేను సిపాయిగా వెళ్ళాను, మా బాబుని ఆఫీసర్ గా పంపించాను. అంటే మనం చెప్పటం కూడా కాదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల్ని జనంలోకి తీసుకెళ్తానికి కంకణం కట్టుకొని మాజీ సైనికులైనటువంటి ఉన్నత శ్రేణి ఆఫీసర్లైనటువంటి వీళ్ళందరూ ఒకే రోజు మన పాఠశాలకు వచ్చి మనందరినీ అడ్రస్ చేసి మాట్లాడటం అనేది చాలా చాలా సంతోషకరం. మనం చాలా అదృష్టం చేసుకున్నాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ ఉన్నత పదవులని చేసి రిటైర్ అయిన వాళ్ళు. ఆ విషయం మీకు వాళ్ళ బ్యాడ్జెస్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క పథకం వాళ్ళకి వచ్చిందంటే ఒక్కొక్క సర్వీస్కి ప్రతిసారి ప్రమోషన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పథకం వాళ్ళకి పెడతా ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళు సాదాసీదా ఆఫీసర్లు కాదు, చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు. కాబట్టి
అటువంటి ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్స్ మన దగ్గరికి వచ్చి మీ అందరినీ బ్లెస్ చేసి 4 మంచి మాటలు చెప్పి వెళ్తుంది చూసారా, వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. ఈ పాఠశాల చేసుకున్న పుణ్యం ఇవాళ ఈరోజు ఇంతకుముందు నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు విషయం గురించి అంత గుర్తుగా ఉండేది కాదు. ఈ సంఘటన ఇవాళ జరిగిన దగ్గర నుంచి నేను చనిపోయేదాకా ఆయన బర్త్డే గుర్తు పెట్టుకుంటాను. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఆర్మీని తయారు చేసి దానితో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి చివరికి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరిలో నాకు ఒక్కొక్కరిలో దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనపడుతున్నారు. నాకు మాత్రం అలాగే కనపడుతున్నారు. ఇంతమంది నేతాజీ సుభాష్ చంద్రబోసులు మన స్కూలుకు వచ్చి ఈరోజు మీ అందరినీ ఆశీర్వదించి తమ సందేశం ఇవ్వటానికి వాళ్ళ టైము ఖర్చు పెట్టారంటే మనం ప్రతిరోజు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలా, వాళ్ళని ప్రత్యేకంగా సత్కరించాలని ఆలోచన ఉంది. కాబట్టి నా బట్టి నేను వారిని అడిగాను, సార్ మీరందరూ కలిసి నాకు ఒక్క గ్రూప్ ఫోటోలో నాకు ఒక్క ప్లేస్ మధ్యలో ఇచ్చి మీరందరూ నిలబడితే నేను నా జన్మ ధన్యమైపోద్ది అనుకుంటాను. అంటే నేను నేతాజీ సుభాష్ బోస్ గారితోనే ఫోటో తీయించుకున్నాను అనే భావన నాకు కలిగింది. మీ అందరికీ ధన్యవాదాలండి. మీరందరూ వచ్చి మా పాఠశాలకి సందేశాలు ఇచ్చి, ఇటువంటి రోజు ఈ స్కూల్లో జరగలేదు. ఇటువంటి అకేషన్ కానీ ఇంతమంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి, అది కూడా దేశ దీన్ని కాపాడే డిఫెన్స్ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు మన స్కూల్కి రావటం మనం చేసుకున్న అదృష్టం. వాళ్ళందరికీ కృతజ్ఞతాపూర్వకంగా మీరందరూ స్కూల్ క్యాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. ఎందుకు వచ్చారు అంటే మేమంతా దేశభక్తులు, మన తర్వాత కూడా దేశం కొన్ని తరాలు గొప్ప దేశంగా ఉండాలని సేవాభావంతో వచ్చాం. సేవ గురించి చెప్పాలి అంటే ఎవరు ఇక్కడ వాళ్ళు చాలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, ఎందుకంటే మేమందరం ఇక్కడ ఉండే వాళ్ళమే. సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు. 2 ముక్కలు ఆయన సిబిఆర్ ప్రసాద్ గారి గురించి చెప్పి ఆయన సందేశం మీకు వినిపిస్తారు. ఈ సిబిఆర్ ప్రసాద్ గారు, ఆయన గురించి చెప్పాలంటే అసలు ఎంతో ఉంది. ఆయన చాలా చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబం నుంచి కృష్ణా జిల్లా బట్లపేట గ్రామంలో ఆయన పుట్టినప్పటి దగ్గర నుంచి ఆయన చిన్న స్కూల్లో ఇట్లానే చదువుకుంటూ అగ్రికల్చర్ కుటుంబం నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన కుటుంబం. అప్పట్లో కూడా ఆయన మంచి క్రీడారంగంలో అన్ని రంగాల్లో బాగా కష్టపడి తర్వాత డిఫెన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. అక్కడ 9 సంవత్సరాలు చేసిన తర్వాత మరలా వారు ఆయనకి ఏంటంటే అత్యున్నత స్థానానికి శిఖరాలకి వెళ్ళాలని కోరిక తప్ప ఆయన జీవితంలో ఇంకా ఏదీ లేదు. ఏ రంగంలో దిగినా ఆయన ఒలింపిక్స్కి వెళ్ళాలనే ధ్యేయం. ఆ తర్వాత కొంతకాలం రైల్వేస్లో పనిచేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓ చిన్న కుటుంబం నుంచి ఆయన ఎంతో కష్టపడి ఎంతో 100 కోట్లలో సంపాదించిన దానికంటే ఆయన సాక్రిఫైస్ ఎవరి కోసం? భావి భారత పౌరుల కోసం. ఆయన స్వార్థం చాలా తక్కువ. ఆయన ఇంట్లో ఆయన సంపాదించిన దాంట్లో ఒక 2-3% మాత్రమే కుటుంబానికి, 97% సేవాభావంతో భారతదేశ ప్రగతికి యువతకి పనికొచ్చే విషయాల్ని మంచి ఒక్కొక్కరిని వీరుల్ని అన్నింటిలో వీరత్వానికి చిహ్నం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో చెప్పుకుంటే ఈరోజు ఇక్కడ మనం అసెంబ్లీ అయిన శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన పరాక్రమం, ఈ రోజుని పరాక్రమం దివస్ కూడా అని అంటారు. ఆ పరాక్రమంతో పాటు మన సిబిఆర్ ప్రసాద్ గారి పరాక్రమము తక్కువ ఏం కాదు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయనకి ఎక్కువ సమయం ఇచ్చి ఆయన మాట్లాడగలిగినంత మీ అంత అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. ఇంతటి ఇంట్రడక్షన్ తోటి
ఈపుడమి నా తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవము ఎలుగెత్తి చాటెదను. ప్రతి భారతీయుడు నాదు సోదరుడే, జాతి మనుగడ కొరకే జీవితమునర్పింతు. అపజయాశంక ఏ కోశమున లేదు, ప్రతి రక్తనాళమన ప్రవహించు శౌర్యమై. ఈ భావన మీ అందరిలోనూ కలగాలి. ఈ భావన కనుక మీ అందరిలోనూ కలిగితే మరల భరతమాత విశ్వగురువుగా ప్రతిష్ఠింపబడుతుంది. అర్థమైందా? విశ్వగురువు అంటే తెలుసా ఏంటి? చెప్పండి వాళ్ళు. భారతమాత విశ్వగురువు విన్నారా? ఎప్పుడు? గత కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతమాత ప్రపంచానికి గురువు లాంటిది. ఎట్లా? ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారు. తెలుసా మీకు? ఈ పాఠ్యపుస్తకాలు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నాయా? నలంద ఉందా? తక్షశిల ఉందా? ఎప్పుడుది తక్షశిల? ఎప్పుడుది? 2700 సంవత్సరాల నాడు ఆ యూనివర్సిటీలో సుశ్రుతుడనే టీచరు బ్రెయిన్ సర్జరీ చేశారు. సుశ్రుతుడు ఇట్లా ఒక రంగంలో కాదు, 64 కళలలో ప్రపంచంలో శిఖరాగ్రానికి చేరింది. 64 కళలంటే వివిధ రంగాలు. ప్రతి రంగంలోనూ కూడా శిఖరాగ్రానికి చేరింది. ప్రపంచంలో ఇంకెవరు లేదు. ఏది చదువుకోవాలన్నా ఇక్కడికి రావాల్సిందే. అట్లా తక్షశిలలో ఏ రోజు చూసినా 10,000 మంది స్టూడెంట్స్ ఉండేవారు. ఎక్కడి నుంచి? ప్రపంచం నలుమూలల నుంచి. టీచర్స్ ఎంత ఉండేవారు తెలుసా? 1:5, 1:7. ప్రతి 7 పిల్లలకి ఒక టీచర్ ఉండేవారు. ప్రతి వాళ్ళకి నిష్ణాతులు, ఆ దేశంలో నిష్ణాతులు వచ్చేవారు, ఇక్కడ నేర్చుకుని వెళ్ళేవారు. ఆ రకంగా భరతమాత విశ్వగురువు అయ్యింది. మరి ఇవాళ నా స్కూల్ ఇట్లాంటి స్కూల్ అక్కడ విజయవాడ సైనిక్ స్కూల్కి ఇచ్చాను. మొత్తం గోడలన్న మీద చరిత్ర అంతా రాసేసాను దాని మీద. నేను చదువుకుంది 10th 11th క్లాస్. తెలుగు మీడియంలో 11th క్లాస్ చదువుకున్నాయి. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ఏం అవసరం. నాకు 5వ తరగతి వరకు చదువుకున్న చదువే నాకు జీవితంలో ఉపయోగపడింది. 6వ తరగతి నుంచి చదువుకుంది నాకు జీవితంలో దేనికి ఉపయోగపడలేదు. అంటే చదువుకోవద్దంటలా నేను చదువుకోండి. నేను కూడా 11 దాకా చదువుకున్నా. తెలుగు గవర్నమెంట్ చదువు చదువుతుంది, ఇంట్లో తింటున్నాం, వస్తున్నాం, చదువుకుంటున్నాం, హాయిగా వెళ్ళిపోతాం. ఏం 11వ తరగతి వరకు చదువు, 10, 11 వాళ్ళు +2 ఉండేవి తెలియదు. అంతవరకు చదువుకోండి పని. ఆ తర్వాత ఓన్లీ మెరిట్ స్టూడెంట్ 1 or 2 వాళ్ళే కాలేజ్. నాకు జీవితంలో 3 ఉపయోగపడినాయి. ఒకటి తెలుగులో చదవటం రాయటం, 5వ తరగతి చదువు. రెండోది అమ్మా నాన్న నేర్పిన పనులు. మూడోది నేను ఆడిన ఆటలు. అట్లాగే మా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు, జానపద కథలు, ఇవి నాకు జీవితంలో ఉపయోగపడినాయి. 5వ తరగతిలో చిన్న పరుగు పందెం పెట్టారు. ఓ చిన్న సందులో పరుగు పందెం పెడితే నేను ఓడిపోయాను. ఆ ఫైరింగ్ కార్ల నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, 79 కూడా నిండుతున్నాయి వాళ్ళు రేపు. ఆ ఫైరింగ్ కార్ల మీతో యువకుల్లో ఎవరిదైనా 4గురితో నేను కుస్తీ పట్టగలనేవాడు. మీ 4 2 ఎవరైనా మేము 4గురిని నేను ఓడించగలను. 4గురికి 4 నిమిషాలు చాలు. నాకు రోషం లేదు ఎవరికి. నేనైతే మీలోంచి లేచేవాడిని, పాటి రండి రారా అనేవాడిని. రోషం లేదు మీకు ఎవరికి. మీకు ఆ జానపద కథలు కనుక వింటే పౌరుషం వస్తుంది, రోషం వస్తుంది, పోరాట పటిమ నేర్పుతారు. పోరాట పటిమ నేర్పాల్సింది, సంపదగా ఇవ్వాల్సింది. నా మనవాడికి నేను ఇవ్వాలా? నేను చెప్పాను ఇందాక 5 రూపాయలతో బయలుదేరాను 18 ఏళ్ల వయసులో. నాకు 50 ఏళ్ళు నిండే వరకు 500 ఎకరాలు సంపాదించా. 500 ఎకరాల్లో నా కూతురికి 2% ఇచ్చా, అంటే 10 ఎకరాలు. నా భార్యకి 1% ఇచ్చా, 5 ఎకరాలు. 97% నేను సమాజానికి ఖర్చు పెట్టేశాను. ఇప్పటికీ ఈ మధ్య స్కూల్ కట్టాను. ఇది నా జీవితంలో 2-3 ఇన్సిడెంట్. ఒకటి, అది చదువు అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో చేరటం అదృష్టం. అదృష్టం అంటే నేను మరి వదిలేసి ఎందుకు వచ్చావని ఆయన అడగచ్చు. అది సరిపడి పని వల్లే వచ్చేసాను. కానీ నాకు అదృష్టంగా ఫీల్ అవుతా. ఎట్లా? అక్కడికి వెళ్ళగానే రకరకాల మనుషులు చూసా. భారతదేశంలో నలుమూలల నుంచి వచ్చారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు.
రకరకాల వ్యక్తులు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఎడ్యుకేషన్. ఆ 1 year అయ్యే వరకే ఐ వాజ్ మోర్ దెన్ ఏ గ్రాడ్యుయేట్. అంత నాలెడ్జ్ నేను కాలేజీకి వెళ్ళి 5 ఏళ్ళు చదివితే నాకు రాదు. అర్థమైందా మీకు? ఎవరికైనా సరిగ్గా అర్థమైందో లేదు. నువ్వు నన్ను గనక కాలేజీలో పంపించి, నేను ఎస్ఎల్సీలో చెప్పా, నా బాల్య స్నేహితులు 11 మందిలో నేను ఒక్కడే పాసయ్యా. చచ్చిపోవడంతో అయినా కొన్ని కాలేజీకి వెళ్ళా. మా అమ్మ నాన్న కాలేజీకి వెళ్ళమంటే నేను వెళ్ళాలన్నా, నేను పనికిరాని చదువుకి అని చెప్పి ఎయిర్ ఫోర్స్ చేశాను. సో అట్లా డైవర్ట్ అయిపోయాను, ఎక్కడో ట్రాక్ తప్పాను. సో ఆ రకంగా నేను చెప్పాను 500 ఎకరాల్లో ఇచ్చే తత్మతంతో సమాజానికి ఖర్చు పెడుతున్నాను. 100 సంవత్సరాలు అనుకుందాం సుమారుగా ఒక మనిషి జీవితం. 100 సంవత్సరాలు అనుకుంటే 25 సంవత్సరాల బాల్యం. అందరూ 20 సంవత్సరాల దాకా నేర్చుకుంటారు, చదువుకుంటారు, రకరకాల వృత్తులు నేర్చుకుంటారు. ఆ రకంగా బాల్యం 25 సంవత్సరాల ఒక భాగం. రెండో భాగం గృహస్థు, అంటే తర్వాత 20 సంవత్సరాలతో పెళ్లి అవటం, పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, వ్యవసాయమనో చేతివృత్తులు రకరకాలుగా, అది గృహస్థు. నేను చెప్పాను 500 ఎకరాల్లో ఇచ్చే తత్మతంతో సమాజానికి ఖర్చు పెడుతున్నాను. 100 సంవత్సరాలు అనుకుందాం సుమారుగా ఒక మనిషి జీవితం. 100 సంవత్సరాలు అనుకుంటే 25 సంవత్సరాల బాల్యం. అందరూ 20 సంవత్సరాల దాకా నేర్చుకుంటారు, చదువుకుంటారు, రకరకాల వృత్తులు నేర్చుకుంటారు. ఆ రకంగా బాల్యం 25 సంవత్సరాల ఒక భాగం. రెండో భాగం గృహస్థు, అంటే తర్వాత 20 సంవత్సరాలతో పెళ్లి అవటం, పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, వ్యవసాయమనో చేతివృత్తులు రకరకాలుగా, అది గృహస్థు. మూడోది వానప్రస్థం, అంటే కుటుంబ బాధ్యతలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా సమాజం కోసం పనిచేసేవారు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు నిండిపోయినాయి అనుకో, నా బాధ్యతలు అయిపోయినాయి, 50 60 బాధ్యతలు అయిపోతాయి కదా. అయిపోయిందా? ఈ అయిపోయే లోపల నాకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, సమాజం నుంచి నేను ఎంత జ్ఞానం పొందుతాను. రకరకాల కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని చెడు పనులు చేస్తాం. నేను చేసిన మంచి పనులు మీరు ముందుకు తీసుకెళ్లేటట్టుగా, నేను చేసిన పొరపాట్లు మీరు చేయకుండా, ఆ రకంగా ఈ పెద్దలంతా సమాజాన్ని కాపాడేవారు. ఆ రకంగా భారతదేశం ఉన్నతమైన సమాజం తయారైంది. కానీ ఇవాళ ఏం చేస్తున్నాడు? మనవాడికి మునివాడు ₹1 కోటి ఉన్నాయా, 10 కోట్లు అమ్మావు, 10 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు సంపాదిద్దాం, ముని మనవాడి కోసం తాపత్రయపడుతున్నారు. ఆ రకంగా ఉండే దేశం. ఆ రకంగా అట్లాంటి వ్యక్తులు కింద ఇప్పుడు దేశం వచ్చింది. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ చదువుకుని స్కూల్ పెట్టి ఎన్నాళ్ళు అయిందండి? సుమారుగా ఒక 50 ఏళ్ళు అయి ఉంటుందా ఏమండి? 70 సంవత్సరాలు. మా ఊరు స్కూల్ పెట్టి కూడా నెక్స్ట్ ఇయర్ 70 సంవత్సరాలు అవుతాను. మేము వెళ్తున్నాం ఆ సెలబ్రేషన్ చేసుకోవటానికి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ 75 సంవత్సరాల్లో ఈ ఊరు నుంచి 10th క్లాస్ ఎంతమంది బయటికి వెళ్ళి ఉంటారు ఏమండి? ఇది మెరిట్ స్టూడెంట్ 10 మంది బయటికి వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళి అంటే యోగ్య లేని వ్యక్తులు బయటికి వెళ్ళారు. ఈ 750 మంది వెళ్ళారు కదా, అందులో 50 సగం మంది చనిపోయారు అనుకుందాం. అంటే ఇంకా 350 మంది ఉన్నారు కదా. ఈ 350 మంది ఉచిత స్థితిలో ఉండి ఉంటారు కదా. అందులో 10-20 మంది అమెరికా ఉంటారు కదా, అవునా కదా? అందులో ఒక్కడ తలుచుకుంటే ఎట్లాంటి స్కూల్ వాడు నడపచ్చు. ఒక్కడు ఇవాళ నా స్కూల్ నాకు అప్పచెప్పండి స్కూలు, నేను ఒక్కడే నడుపుతా. గవర్నమెంట్ అవసరంలే నాకు. ఇంతకంటే మంచి ఉద్యోగం, మంచి చదువు చదువుతా. వాళ్ళు 10th అయ్యే వరకే 90% వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వెళ్ళి ఎవరి దగ్గర అయ్యా నాకు ఇది ఉద్యోగం, నాకు ఉద్యోగం వరగా ఈ చేయి దాపరు ఎవడో అవసరం లేదు. 15 సంవత్సరాల దారు ఇందాక చెప్పాను కదా మీకు, అమ్మా నాన్న నేర్పిన పనులు 10వ తరగతి నా వయసు 10 సంవత్సరాలప్పుడు నేను ఒక కుటుంబాన్ని నడపగలిగే స్థాయికి నా తల్లిదండ్రులు నన్ను తీసుకొచ్చారు. నాకు జాతకాన్ని పని అంటూ లేదు. 10 సంవత్సరాల వయసుకి, అంటే ఇంకా నేను హై స్కూల్లో చేరలేదు, అప్పటికే అమ్మ చేసిన పిండి వంటలు పిడకలు కొట్టడం అన్నీ నాకు జాతవును. నాన్న పాలు పిండినట్టు నేర్పాడు, పేడ తీయటం నేర్పాడు, నాగలు దున్నటం నేర్పాడు. ప్రతిదీ నాకు 10 సంవత్సరాల వయసులో నేను చేయగలిగాను. ఆ రకంగా అహింసా పద్ధతి ప్లస్ గాంధీ గారు చెప్పిన నువ్వు ఒక చెంప మీద కొడితే నాకు రెండో చెంప చూపించి కొడతారు అంటే మాకు స్వాతంత్రం వచ్చేస్తుంది అన్న విధంగా కాకుండా ఈ విధంగా రాదు బాబు, సామధాన భేద దండోపాయంలో దండం అనే ఉపయోగం ఉండాలి అనేది ఆయన వితౌట్ గన్ నథింగ్ కెన్ బి అచీవ్డ్ అనుకుని తన పంథాన్ని మార్చుకుని ఇండియన్ నేషనల్ ఆర్మీ మొదలుపెట్టారు.
గాంధీ గారి మూవ్మెంట్ హెల్ప్ చేసింది, ప్లస్ ఎక్కువ హెల్ప్ చేసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. అంటే మనలో ఐకమత్యం వచ్చింది, మనలో ఫైట్ చేసే పట్టుత్వం ఉంది అని గ్రహించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఎకనామిక్ గా కూడా కొంచెం డౌన్ అయ్యారు. ఈ రెండు పరిస్థితుల వల్ల మనకి స్వాతంత్ర్యం ఇచ్చారు. సో స్వాతంత్రం వచ్చింది, దానికి 70 సంవత్సరాలు అయినాయి. అయినా కూడా మన పరిస్థితి అంతా మెరుగుపడాల్సినంత పడలేదు. మీలాంటి భావి భారత పౌరులు పూర్తిగా డెడికేట్ అయ్యి మన దేశాన్ని, మన అఖండ భారత్ గురించి పనిచేస్తే అన్నీ సాధ్యమే. మీ అధ్యాపకులు చెప్పుతున్న దానికి కాకుండా ఎడిషనల్ క్వాలిటీస్ ఏమిటి అనేవి చేసి మీరు పని చేయాలని అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది అభివాదాన్ని నమస్కారం అనకుండా జై హింద్ అంటున్నాను. నాతో పాటు ఒకసారి జై హింద్ అనండి. జై హింద్, గట్టిగా జై హింద్, జై హింద్, జై హిందుస్థాన్, జై భారత్. థ్యాంక్ యూ. Children, all of you, Jai Hind. Jai Hind! Okay, నిద్రపోయిందా?